ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. బయట ఎప్పటివరకు అదే మేత, మీకు అనుమానం లేకుండా ఇవాళ కాదు నీకు 6 నెలలు కలిపినా ఇదే బయట నేను కలిపేది. మైదా అమ్మతే కలుపుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది బియ్యం పిండి, ఎక్స్పైరీ డేట్, తౌడు, ఆశీర్వాద్ ఆట, తెక్కి ఆట, అది గుడ్లు అయితే పట్టుకొచ్చాను కానీ నమ్మకం లేవు. ఎందుకంటే బాగా రెడ్డుకునే వాటర్ పిండి మొత్తం కలిపి అందులో ఒక భాగం తీసి ఒక 2 గుడ్లు కలిపి వేస్తా. చేపలు పడితే మొత్తం కలుపుతా, లేకపోతే ఏం లేదు. దీని అంతా ఆగం చేయడం ఎందుకు? బాగా రెడ్డుకునే వాటర్ నిన్న ఇంకా రెడ్డుకున్నాయి. చూద్దాం. అది ఇదే మన ప్రాసెస్, ఇది ఎప్పుడు కలిపినా ఇదే. నమ్మని నమ్మకపోయి మనం చెప్పడం మన ధర్మం. ఏదంటే వర్షాకాలం రన్నింగ్ వాటర్ ఉన్నప్పుడు అట్టకే కలుపుతా, ఆగి నీళ్ళు ఉంటే కోడిగుడ్డు కలుపుతా. ఏదన్నా ఒకటే నీళ్ళలో నిలబడాలి కదా మేత, బయట ఆగాలిగా. ఫ్లోటింగ్ వాటర్కి గుడ్డు పెడితే ఆగదు, అట్టుగా పెడితే పట్టు ఉంటుంది. ఓకే, మొత్తం కలిసి 5 భాగాలు కలిసినాయి, ఒకటైనాయి. ఇదంతా వెయిట్ చేయడం ఎందుకు? 2-3 గుడ్లు మనం కలిపి ట్రై చేద్దాం. పడితే మొత్తం కలిపేయడమే. ఒకటి వచ్చిందంటే ఆగదు, పట్టపట్ట వేయడమే. సరే పక్కన పెట్టేద్దాం. షికారు అయితే అప్పుడు కలుపుదాం. 3 గుడ్లు పడతాయి, 2-3 వేద్దాం. గుడ్లు పెట్టేద్దాం, సరిపోద్ది. దానికి ఇప్పుడు చినుకులు పడుతూనే ఉన్నాయి, గట్టు ఉంటుంది. షికారు స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా వానరాలు పాడాలి, బెదిరింపు పోనే. ఈసారి వానడే లేవు కానీ ఏమో వచ్చే నెలలో పడితే అంటాను. మరి నమ్మకాలు ఆడుంటే రైతు ఎదురు చూస్తాను. రైతులు అన్నీ డబుల్ పాపవే. పుచ్చాకాలం 6 గాలాలు ఉంటాయి, 2 పాపలు ఉంటాయి. దేనికైనా పడవచ్చు, దానికైనా పడవచ్చు. 2 in 1. పుచ్చా 2 పాపలు ఇట్లుంటాయి విడిగా. వాటికే ఫుల్గా పడ్డాయి నాకు. వాటినే ఫుల్గా పట్టింది నేను పాపలతోనే. గుచ్చాక పాపం పీటల కంటే దానికే ఎక్కువ పడ్డాయి. 1 రివర్స్లో ఫుల్, 2, 3, 4, 5, 6 వచ్చి కొరికిందంటే బిడ్డ ఉరుకుతూనే ఉండాలి. ఇక దాని ఉరుకుతుంది. చెత్తి మీద 2 గోళీలు మరి ఆపడానికి తీద్దాం. చలో కాస్టింగ్ చేద్దాం. ఫస్ట్ ఒకటి దగ్గర దూరం కూడా వేస్తాం. ఫ్రెండ్స్ హుక్కు చూడండి, మనం పోయి దూరం కూర్చున్న చేప పడ్డా కూడా డబ్బా ఈ హుక్కు దాటైతే పోదు. మన సిస్టమ్ అది ఎప్పటి నుంచో అదే సిస్టమ్. ఎందుకంటే ఫస్ట్ ఏం పెట్టకపోతే డబ్బా పోయి నీళ్ళలో పడేటి. ఈత దిగేటోళ్ళం కాదు, చాలా ఇబ్బందులు పడేటోళ్ళం. ఆ ఇబ్బంది లేకుండా సెట్టింగ్ అది. ఫ్రెండ్స్ పాంప్లెట్లో పాపర్లో ఏదో ఒకటి పడదాం. ఇటు తిరిగినప్పుడు ఇటు రావడమే. తగ్గ మావాడు పాంప్లెట్లో పాపర్లో పడదాం బాగుంటాడు. నాకు సువలు తెచ్చినాం, రాడ్లు. డబ్బా తిరిగితే అటు ఉరుకుడే. ఎందుకంటే దాని మీద నమ్మకాలు లేవు, అందుకోసమే ఫోకస్ అంతా దీని మీదనే. పాము చేపల పాంప్లెట్ల లాగునట్టు మెల్లి లాగుతావు. ఏమడది ఏది ఆ సైదా వా ఇయ్యే డబ్బా పడి ఉరుకునే ఉండాలి. ఫ్రెండ్స్ డబ్బా అయితే ఒక రేంజ్లో పడ్డది. నేను చూసా దాన్ని. గుంజిపోయిందా ఏమైంది? ఎంత పడ్డది అనుకుంటున్నావు? ఉరుకులు ఏదైంది, తాగిందేంది? చదువుతానికి బా ఏలేదు మళ్ళీ. ఉంది చిక్క డబ్బు పక్కన పెట్టి పెద్దదే అక్కడ ఖాళీ
ఇది తగిలితే పడతాయి కదా. పోలేదు ఇది. ఓకే ఇటు వచ్చే తీసుకొస్తుంది పాంప్లెట్. ఫ్రెండ్స్ ఇప్పుడే అటు పట్టుకుపోయా నరసింహగాడికి. ఏంటంటే అవి సూపర్ ఆడదామని పట్టుకుపోయా. పాంప్లెట్ పట్టది కానీ సైజు మాత్రం జబర్దస్త్ సైజు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. కంట్లో దిగింది, నోట్లో ఒకటి ఉంది, రెండు మంచి కేజీ సైజు. అదే ఊరికి ఆడ పిండి తింటారు. ఈ ఆడ నుంచి వచ్చిన మేకలు ఊరికి సంచి పట్టరా. మేకలు వచ్చినాయి పిండి కాడికి. కోతులు వస్తే నాడు పట్టకపోయినా మేకలు వచ్చినాయి. తీసుకొచ్చాయి ఇక ఎట్ట చిక్కులు తీయాలి, టైం పట్టింది, మళ్ళీ వస్తాయి. ఇప్పుడే ఎక్కువసేపు కూడా కాదు వేసి. అందులో ఆ బ్యాగ్లో ఉంటుంది, బ్లూ బ్యాగ్లో. ఆల్రెడీ చేతికి దిగింది. అరే రే మంచి షార్ప్గా ఉన్నాయి. వీటిని నమ్మొద్దు, ఎగిరినప్పుడు బరాబర్ కూర్చుంటాయి కాలాలు. జబర్దస్త్ సైజ్ బోని ఈ సీజన్లో ఫస్ట్. చలో అది తీసుకెళ్ళి నీళ్ళు వదిలిపెట్టరు అవి పక్కన పోయి. డబ్బా అయితే బుద్ధింది. లేదు ఫ్రెండ్ చూసారుగా డబ్బా ఎట్లా గుర్తుందో అవును. లేదు బిడ్డ ఇది అంతేనా. ఏం ఉప్పు తిరుగుతున్నాయి ఆ బయట బయటకు రాదు. మూడోది ఏం లాగుతున్నాయి, ఏం లాక్కుపోతున్నాయి. ఫ్రెండ్స్ ఇలా షికారు అయితే కాలేదు. ఒక్క పాంపులేటే పడ్డది, 3 చేపలు మిస్ అయినాయి. నేను అనుకోతే మొత్తం పిండి కలపలే, ఎందుకైనా మంచిదని, ఎందుకంటే వేస్ట్ అయిద్దని కలపలే. ఆ కలిపిన పిండి వల్ల చాలా ఉంది, ఇంకా మిగిలింది. చాలా అంటే చాలా కాదు, కొద్దిగా మిగిలింది. కొద్దిగా అందులో ఇంత ఉంది. ఇంకా ఆల్రెడీ అన్నీ వేసే ఉన్నాయి, ఎన్ని డబ్బాలు వేసి ఉన్నాయి. అది పరిస్థితి. అది మొత్తం కలిపితే వేస్ట్ అయిపోయేది. ఓకే ఫ్రెండ్స్ ఉంటాం అన్ని రోజులు. మన పడ్డ రోజు పెద్ద పెద్ద చేపలు తీసిన లేదు, ఒక పాంపులేటే పడ్డది, 3 మిస్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్ స్టూడియోతో మళ్ళీ కలుస్తా. ఏమైనా తిరిగితే లైట్లు రెడీగా ఉన్నాయి, అమ్మంటే మళ్ళీ ఆన్ చేస్తా కెమెరా. ఓకే ఫ్రెండ్స్ రైట్.